మా ఆత్మీయుడు ఫణి. సో మీ అందరికీ చాలా 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 బిగ్ కంగ్రాచులేషన్స్. వంశీ నువ్వేం ఫీల్ అవ్వకు, నేను ఇవాళ ఫినిష్ చేశాను సినిమా. ఫ్రెష్గా ఉన్నాను, మీ అందరికన్నా ఎక్కువ ఫ్రెష్గా నా బ్రెయిన్లో ఉంది. అంటే మొదట ఈ సినిమా నేను స్టార్ట్ చేసినప్పుడు ఫణి నుంచి ఇట్లా ఏదో ఒక సినిమా ఉంది బాగుంటుంది అన్నారు. తర్వాత నీహారికి కూడా నేను విన్నాను అన్నప్పుడు సరే విన్నాను. నాకు ఏదైతే వంశీ ఆ రోజు మా ఇంటి దగ్గర అప్పుడు ఒక ప్లేస్ ఒకటి ఉన్నారు కూర్చోబెట్టి చెప్పాడు, ఎక్కువసేపు చెప్పలే, 1.5 hour లోపే చెప్పేసినట్టున్నావు నువ్వు, అంతే. లేదు ఎక్కువ టైం తీసుకెళ్ళి, జస్ట్ 1.5 hour కబుర్లు చెప్పుకున్నావు కానీ 1.5 hour నెరేషన్ మాత్రం యాజ్టీజ్గా తను ఏదైతే చెప్పాడో ఆన్ స్క్రీన్ అదే చేశాడు. అంటే ఇంక రకంగా చెప్పాలంటే ఒక ఉన్నదానికన్నా చాలా బెటర్గా చూపించాడు. నేను ఎక్స్పెక్ట్ చేసినాక చాలా బాగుంది. అండ్ ఫోటోగ్రఫీ చెప్పక్కర్లేదు, అద్భుతం. ఎడిటింగ్ బాగుంది. అండ్ మా విజయ్ ఫైట్ మాస్టర్. ఫస్ట్ టైం విజయ్ మామూలుగా కమర్షియల్ సినిమాలని ఫైట్స్ చాలా చేశాడు, చాలా పేరున్న మాస్టర్ అతను. కానీ ఈ సినిమాలో వీళ్ళందరూ కొట్టుకుంటుంటారు ఇంటర్వెల్ సీన్, అది అంటే అది ఒక మాస్టర్ పీస్. అది ఎక్కడా కూడా సినిమాటిక్గా లేదు. అందుకని విజయ్ నేను చెప్పింది, ఫస్ట్ టైము యాక్షన్ పార్ట్ డైరెక్ట్ చేసావు, ఇప్పుడు హీరోలను బట్టి నువ్వు వెళ్ళాలి, బట్ కథను బట్టి వెళ్ళేవి చూడు, చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా గురించి ఏం చెప్పాలన్నా నాకు తక్కువే అనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఇప్పుడే చూశాను కాబట్టి ఇంకా నాకు ఫ్రెష్గా ఉంది మెమరీ. అవును, పొద్దున్న లేదా నీహారిక తర్వాత చాలా ప్రాబ్లం ఉంటుంది అమ్మాయితోటి. యాక్చువల్గా నేను 3 అని చెప్పింది, 1 o'clock అయింది, నువ్వు వచ్చేసే అంది. నీకేమైనా పని ఉంటుందా నాన్న కొంచెం అనేది లేదు, ఇక అన్నీ వదులుకొని నేను కూడా వచ్చేసాను. సో మొన్న అదే ఫస్ట్ ఒక 4 days బ్యాక్ ఫస్ట్ బిగినింగ్ అప్ టు గొడవలు పడతారు ఈ ఫ్రెండ్స్. ఇది ఈ రిజర్వేషన్ ముందు అక్కడితో ఆపేసాను. ఈ సినిమా చూడబుద్ధి కాదు, ఎందుకంటే ఇన్నేళ్ల ట్రావెల్లో నేను ఈ కమ్యూనల్ ఇష్యూస్ లేకపోతే ఈ కులాల ఇష్యూస్ చూసి చూసి విసుగు వచ్చేసింది. అంటే ఈ సొసైటీ ఇంతేమో, ఇంకెంతకంటే మార్చలేము అని అనిపించింది. కానీ తర్వాత సరే ఇవాళ ఫ్రెష్గా కాఫీ తాగుతా మిగతా సినిమాతో చూశాను. వండర్ఫుల్ వంశీ, వండర్ఫుల్. సినిమా లెంగ్త్ 2.5 hours కదా, 2 hours 31 minutes అన్నాడు. యాక్చువల్గా వీళ్ళు ఈ ఎంసెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మా ర్యాంకుల గురించి వెళ్తారు. అబ్బాయి అబ్బాయి పేరు ఏం క్యారెక్టర్, పిక్చర్లో ఏం క్యారెక్టర్, రవియా, ఇడ్లీ మామగాడు. అక్కడి నుంచి సినిమా నువ్వు సెకండ్ హాఫ్లో జాతర ముగిసేదాకా, అంటే ఇట్ ఈస్ మోర్ దెన్ 70 minutes ఆఫ్ ఫిలిం, అంటే ఆల్మోస్ట్ ఒక ఫుల్ ఫిలిం యాక్చువల్గా చెప్పాలంటే. అంత గ్రిప్పింగ్గా ఎలా తీసాడో, అంత అద్భుతంగా తీసాడు, చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. ఇక ఎలక్షన్స్ అనే పార్టు యాడెడ్గా ఉన్న సినిమాకి ఏమి నష్టం కలిగించలేదని నాకు అనిపించింది. అది ప్రజెంట్ ఉన్నటువంటి పొలిటికల్ సినారియోని చాలా బాగా తీశాడు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ లేనటువంటి చాలామంది నా ఒక్క ఓటుతో ఏమవుతుంది ఎవరన్నా ఇంకా అని అట్లాగంటే ఆలోచన, ఎందుకంటే మేము ఫేస్ చేసాం అలాంటి మాటలు. అందరూ మనతోనే ఉంటారు, అందరూ మనతోనే మీకన్నా ఎవడన్నా గెలుస్తారు అనేవాడు. నాకు ఎందుకో డౌట్ వచ్చేది. నేను ఎంపీగా